జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆ మహనీయుల సేవలు స్మరించుకున్నారు. ప్రజాప్రతినిధులు నివాళులర్పించారు. కొన్ని చోట్ల స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు నిర్వహించి పరిసరాల శుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు రాజ్భవన్లో గవర్నర్ నివాళులర్పించారు. గాంధీ జయంతిని అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా పాటిస్తున్నామని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. జాతిపిత చూపిన బాటను అనుసరిస్తూ దేశాన్ని ముందుకు తీసుకెళ్లడమే ప్రజల ముందున్న కర్తవ్యమని సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. బాపూజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య సాకారమే మన కర్తవ్యం కావాలని లోకేష్ పిలుపునిచ్చారు. వైసీపీ అధినేత జగన్ తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు అంజలి ఘటించారు. పీసీసీ అధ్యక్షురాలు షర్మిల విశాఖ జీవీఎంసీ గాంధీ పార్క్లోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ఉన్న బాపూజీ విగ్రహానికి కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యేలు పూలమాలలు వేశారు. గుంటూరు హిమనీ సెంటర్లోని గాంధీ విగ్రహానికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి నివాళులర్పించారు. కర్నూలులో మంత్రి టీజీ భరత్, ఒంగోలులో డోలా బాలవీరాంజనేయ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, నంద్యాలలో మంత్రి ఎన్ఎండి ఫరూక్, పార్వతీపురం జిల్లా సాలూరులో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు, కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ జాతిపిత విగ్రహానికి పూలమాల వేశారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అంజలి ఘటించారు. కాకినాడ జిల్లా తునిలో మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు గాంధీ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్, ఎమ్మెల్సీ లక్ష్మణరావు, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి గుంటూరులోని గాంధీ విగ్రహానికి పూలమాల వేశారు. పరిసరాల పరిశుభ్రతపై పిల్లలకు చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు అవగాహన కల్పించాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలో స్వచ్ఛతా హీ సేవ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా పాకాల బీచ్లో ఈటీవీ ఈనాడు చేపట్టిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి తీరంలోని చెత్తను శుభ్రం చేశారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో రోడ్లు ఊడ్చారు. విజయనగరంలో ఎమ్మెల్యే అదితి గజపతిరాజు పిచ్చి మొక్కలు తొలగించారు. పార్వతీపురం ఎమ్మెల్యే విజయచంద్ర, మన్యం జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ కలిసి పార్కును శుభ్రం చేశారు. తర్వాత అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు.